హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. ఎన్టీఆర్ యూహెచ్ఎస్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించిన వంటి పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ పీబీబీఎస్సీ నర్సింగ్కి సంబంధించిన వంటి థర్డ్ ఫేజ్ యొక్క నోటిఫికేషన్ వచ్చింది వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. సో దీన్ని బట్టి మనం బీఎస్సీ నర్సింగ్ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి కూడా మనమైతే ఒక వివరణకైతే వచ్చేయచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియో అయితే చూడండి. సో ఎంతగానో మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే వస్తుందన్నమాట. సో వీడియో ఫాస్ట్గా చెప్పడానికైతే ట్రై చేస్తూ ఉంటాను నేను. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి నిన్న నైట్ అయితే వచ్చిందనమాట. సో దీంతో చూసుకున్నట్టయితే మనకి ఈ 2 డేస్లో అండ్ ఈ 2 డేస్ కాదు, ఈ రోజు అయితే మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించిన అప్డేట్ అయితే రావచ్చు అనమాట. అండ్ థర్డ్ ఫేజ్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించిన థర్డ్ ఫేజ్ యొక్క నోటిఫికేషన్ కూడా వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఈరోజు. సో ఎందుకంటే ముందు రోజు అయితే బీఎస్సీ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించినటువంటి రిలీజ్ చేశారు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ నర్సింగే కాబట్టి సో అది రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, నిన్నకైతే మనకి అప్డేట్ అయితే వచ్చిందనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకి నోటిఫికేషన్ బార్లోకి అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ బార్లోకి వస్తే ఇక్కడ మీరు చూసుకోండి. ఇక్కడ మనకి ఇంకేం లేదు, జస్ట్ నార్మల్గా మీకు ఇక్కడ టూ ఇయర్స్ డిగ్రీ కోర్స్ థర్డ్ అండ్ ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఉంది. అండ్ అలాగే 2 ఇయర్స్ డిగ్రీ కోర్స్ సీట్ మ్యాట్రిక్స్ P3 అంటే ఫేజ్ 3 AU ఏరియా అండ్ 2 ఇయర్స్ డిగ్రీ కోర్స్ ఆఫ్టర్ ఫేజ్ 2 నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అని చెప్పేసి 3 లిస్ట్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనమైతే ఇక్కడ మనకి సంబంధించినటువంటి వెబ్ నోటిఫికేషన్ ఉంది కదా, అది ఓపెన్ చేసి చూద్దాం. సో తర్వాత నెక్స్ట్ నాట్ రిపోర్టెడ్ లిస్ట్ చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం అలా క్లిక్ చేయగానే మనకైతే ఇలాంటి ఒక PDF అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ నోటిఫికేషన్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నోటిఫికేషన్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్ ఫర్ థర్డ్ అండ్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ టు పీబీబీఎస్సీ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ 2 ఇయర్స్ డిగ్రీ కోర్స్ అనమాట. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇవ్వచ్చు అంటే ఫ్రెండ్స్, ఫ్రమ్ 19th అంటే ఈ నిన్న December 19th 7:30 PM నుంచి అప్ టు 22nd of December 6 PM వరకు ఇవ్వచ్చు అనమాట. అంటే వెబ్ ఆప్షన్స్ మీరు అప్ టు December 22nd వరకు అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఎక్సెస్ వెబ్ ఆప్షన్స్ హ్యాస్ పర్ దేర్ చాయిస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వేకెన్సీస్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే థర్డ్ అండ్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ విల్ బి కండక్టెడ్ ఫర్ ద ఫాలోయింగ్ వేకెన్సీస్ అని చెప్పేసి కొన్ని వేకెన్సీ యొక్క లిస్ట్ ఇచ్చారు. సో వేకెన్సీ వచ్చి చూసుకున్నట్లయితే అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్టర్ ఫేజ్ 2 అంటే ఫేజ్ 2 తర్వాత ఫిల్ అవ్వనటువంటి సీట్స్ వచ్చేసి ఎన్ని అంటే 447 ఫ్రెండ్స్. అండ్ నాన్ జాయినింగ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ ఫేజ్ 2 అంటే ఫేజ్ 2లో జాయిన్ అవ్వని క్యాండిడేట్స్ ఎంతమంది జాయిన్ అవ్వలేదు అంటే 127 అంటే 127 సీట్స్ అనేవి వేకెంట్ అయిపోయినాయి అనమాట. సీట్స్ ఇన్ న్యూలీ పర్మిటెడ్ కాలేజెస్, కొత్తగా కాలేజెస్ అయితే యాడ్ అవుతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. అలాగే ఈ యొక్క పోస్ట్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించినటువంటి కాలేజ్ కూడా యాడ్ అయినాయంట. టోటల్గా 18 సీట్స్ అనేవి యాడ్ అయినాయి అనమాట. సో మొత్తంగా మనం వేకెన్సీస్ మొత్తం చూసుకున్నట్లయితే 592 సీట్స్ అనేవి మాప్ ఫేజ్ థర్డ్ ఫేజ్కి అయితే వేకెంట్గా ఉన్నాయి. సో అందరికైతే సీట్స్ అయితే వస్తాయి. ఎవరెవరైతే ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు, సో మీరైతే ఈ యొక్క ఫేజ్లో అయితే మీరు ఎదురు చూడాల్సి ఉంటుంది. సో తప్పకుండా మీకైతే సీట్ అయితే వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఒకటి ఇచ్చారు నోటిఫికేషన్ చూడండి. ఇక నోటీస్, the candidates who secured admission in second counseling and wish to change their college according to their merit can access web options అని చెప్పేసి ఇచ్చారు. అండ్ the candidates who have not joined in the college allotted and not allotted any college during phase 1 and phase 2 counseling can also access web options in phase 3 of counseling అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఎవరైతే ఫేజ్ 1లో సీట్ వచ్చినా సీట్ రాకపోయినా అండ్ ఎవరైతే ఫేజ్ 2లో సీట్ వచ్చినా అండ్ సీట్ రాకపోయినా రిపోర్టింగ్ చేయని వాళ్ళు ఉన్నారు చూడు. సో రిపోర్టింగ్ చేయకుండా కావచ్చు, సీట్స్ రాకుండా కావచ్చు, ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వచ్చేసి ఇప్పుడు ఈ యొక్క థర్డ్ ఫేజ్కి అయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఇచ్చారు. వేకెన్సీస్ దట్ మే అరైజ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫేజ్ 3 కౌన్సిలింగ్ అని చెప్పేసి కూడా ఇచ్చారు ఇక్కడ ఫ్రెండ్స్, ఓకేనా. సో మీరైతే గుర్తుపెట్టుకోండి, ఇక్కడైతే మనకి కొత్తగా ఇచ్చినటువంటి కాలేజ్ ఇది కేసిరెడ్డి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గుంటూరు. 18 కన్నడ కోటా సీట్స్ అయితే తీసుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ. సో అండ్ వన్ మోర్ థింగ్, ఎవరికైతే ఇక్కడ ద అలాటెడ్ సీట్ ఇన్ ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 కౌన్సిలింగ్
విల్ బి క్యాన్సిల్ ఆటోమేటికల్లీ ఆన్ అలాట్మెంట్ ఆఫ్ అదర్ కాలేజ్ యాజ్ పర్ దేర్ ఆప్షన్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే సో మీకు ఆల్రెడీ ఫేజ్ 1 లేదా ఫేజ్ 2లో సీట్ వచ్చింది అండ్ మీరు రిపోర్టింగ్ చేశారు అండ్ ఇప్పుడు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇప్పుడు కొత్తగా ఈ యొక్క థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారు. సో ఇందులో ఈ థర్డ్ ఫేజ్లో కనుక మీకు సీట్ అనేది అలౌట్ అయిందనుకోండి, సో సీట్ అనేది అలౌట్ అయిందనుకోండి, అప్పుడు మీకు ఈ యొక్క సెకండ్ అండ్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ, సో ఇప్పుడు వచ్చేసి మనమైతే ఎంతమంది రిపోర్టింగ్ చేయలేదో ఒకసారి నాట్ రిపోర్టెడ్ యొక్క లిస్ట్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది నాట్ రిపోర్టెడ్ యొక్క లిస్ట్ అనమాట. సో టోటల్గా వచ్చేసి 5 పేజెస్ అయితే ఉన్నాయి. అంటే మొత్తంగా ఎంతమంది ఉన్నారా అంట, మొత్తంగా మనకు వచ్చేసి 5 పేజెస్లో 127 మెంబర్స్ అయితే జాయిన్ అయితే అవ్వలేదు. ఇందాక కూడా చూసాం. సో ఇందులో అయితే మీ యొక్క నేమ్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ జాయిన్ అవ్వని వాళ్ళు, ఇందులో ఎవరి నేమ్స్ అయితే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఇప్పుడు మళ్ళీ మీరందరూ థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్లో కూడా మీరు చూస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు సీట్ మ్యాట్రిక్స్ ఓపెన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. అండ్ సీట్ మ్యాట్రిక్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అడ్మిషన్స్ ఇంటూ పీవీబీఎస్సీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ మనకి కేసీరెడ్డి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది ఒక్కటైతే ఇక్కడ ఇస్తున్నారు. సో సీట్ మ్యాట్రిక్స్ కొత్తగా యాడ్ అయినటువంటి కాలేజ్ కాబట్టి మనకి టోటల్గా ఇండియాకి వచ్చేసి 18 కన్వెన్షనల్ కోటా సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో దట్టు ఏ కేటగిరీ వారిగా ఉన్నాయి ఒకసారి మీరు చూసుకోవచ్చు. టోటల్గా వచ్చేసి మనకి 500+ సీట్స్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో ఈ యొక్క దెబ్బతో మీరైతే ఎవరికైతే సీట్స్ అయితే ఎవరికైతే ఇంకా సీట్ అనేది అలర్ట్ అవ్వలేదు ఫేజ్ 1లో కావచ్చు లేదా ఫేజ్ 2లో కావచ్చు. సో మీరందరూ అయితే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో మ్యాక్సిమం ఎన్ని కాలేజ్ కనిపిస్తే అన్ని కాలేజ్ ఇవ్వండి. అంటే 20 కనిపిస్తే 20 ఇవ్వండి మొత్తంగా. అండ్ 50 కనిపిస్తే 50 కాలేజ్కి అండ్ ఎన్ని కనిపిస్తే అన్ని వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి ఎవరికైతే ఫేజ్ 1 ఫేజ్ 2లో సీట్స్ రాలేదో. సో ఇప్పుడైతే మీకు తప్పకుండా ఫేజ్ 3లో తప్పకుండా సీట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి అండ్ చాలామంది అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో దానివల్ల కూడా మనం చూసుకున్నట్లయితే బెనిఫిట్ అయితే పొందొచ్చు. ఓకేనా. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. అండ్ ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ కనుక చేస్తున్నా కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్ తెలపండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. లేదు అంటే డైరెక్ట్గా మీరు ఇన్స్టాలో కాల్ చేయొచ్చు, నేను కాల్ అయితే లిఫ్ట్ అయితే చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్